హలో ఫ్రెండ్స్, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. రాయ్, ఎక్కడున్నావు? బిజీగా ఉన్నాను రా. నువ్వు బిజీగా ఉన్నావా ఖాళీగా ఉన్నావు అడగట్లేదురా. ఎక్కడున్నావు? అంటే మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్తున్నారా. సర్లే, ఫ్లాట్కి వచ్చి. అబ్బా బాబు బాగా బిజీ, అస్సలు రాడు, పనుంది. ఫ్లాట్లో పార్టీ ఏం చేసా వచ్చి. పని ఉందన్నావు? పార్టీ అన్నావు? అబ్బా బేసిక్గా మనకు పనులేం ఉండవు బావా. మందు కోసం ఓ 100 అడుగుదామని మా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళా. అంతలో నువ్వు కాల్ చేసావు, పుట్టుకుని వాలిపోయా. సొల్లాపి పెగ్గలు. ఏంది పడట్లేదు? రేయ్, నీలాంటి వాళ్ళని చూసారా మనోళ్ళు పంచడాలకు రాసుకుంటున్నారు. ఏదైనా సమన్యాయ పాలన ఉండాలి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. అమ్మయ్యా బా, చీర్స్ బా. అబ్బా బావా, అడగకుండానే మందునిచ్చావు, మంచం కోసం మొక్కనిచ్చావు. ఏమైనా పంచుకో బావా. ఏం లేదురా బావా, పంచుకో బావా నాతో ఏమైనా. మనసు బాధగా ఉందిరా. అబ్బా, ఈ బాధకు బ్రాండ్ అంబాసిడర్లు అమ్మాయిలు. అది కాదురా, నేను సిన్సియర్ లవ్ చేయకురా అన్న, నువ్వేం చేసావు? సిన్సియర్ లవ్ చేసావు. అదో దేవసేన, నువ్వు అమరేంద్ర బాహుబలి. బావా గుర్తుంచుకో, బాహుబలి కూడా ఆడాల దెబ్బకు బలైపోయాడు. అది కాదురా, చెప్పేది విను. రేయ్, నేను తాగి వాగేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. అది కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ పెగ్గుండదా. రేయ్, నువ్వు మారవరా. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. 4 ఏళ్లు తిప్పించుకుంది, 3 ఏళ్లు మురిపించింది, 2 ఏళ్లు రెచ్చగొట్టింది, చివరికి చీప్ పో అంది. అబ్బా ఈ అప్ప ఎదవ ఇమిటేషన్. మురిపించిందా, తిప్పించుకుందా, చీపో అందా, బొంగేం కాదు. నాలాంటోని భరిస్తుందిరా, దేవతరా అది. మరి ఇంకెందుకో ఈ బాధ. అది తెలియకరా ఇప్పుడు ఇలా ఉన్నాను. నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. పార్టీ పేరుతో ఈ ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకోవడానికి నన్ను ఇక్కడికి రమ్మన్నాడు. అరే ఇట్రారా. ఆ బావ సారీ చెప్పడానికి పిలుస్తున్నట్టున్నాడు. ఆ బావ పర్లేదు బా, మంది ఎక్కువ కొట్టినట్టు. కాదులే గాని, చిన్నప్పుడు నువ్వేమవుదాం అనుకున్నావు? అబ్బా, నాకు అలాంటి పట్టింపులు ఏం లేవు బావా. ఏది పడితే అది అవుదాం అనుకునేవాడిని. పట్టుకో, నాకు అలవాట్లేదు బావా. గ్లాసిటీ ఈ పట్టుకో. తాగకు బావా. అందుకే రేపు తయారయ్యో. అదే క్వశ్చన్ నన్ను అడగరా బావా. ఇంతకు ముందు నేనేమడిగాను అది అడుగుబే. బావా, చిన్నప్పుడు నువ్వు పెద్ద అయ్యాక ఏమవ్వాలనుకునేవాడి బావా? పైలట్ రా. అడిగిన ప్రతి ఒక్కడికి ఇదే చెప్పుకుని వచ్చాను. కానీ ఇప్పుడు కంప్యూటర్ ముందు కీబోర్డ్ కొట్టుకునే జాబ్ చేస్తున్నాను. తూ నా బతుక్కు. బా, అనుకున్నది సాధించలేక, చేసేది నచ్చక, ఏం చెయ్యాలో అర్థం కాక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా. పోనీ చేసే జాబులు ఏమైనా సంపాదన ఉందంటే అది లేదు. క్రెడిట్ కార్డు ఫుల్, బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు. ఏదో సంపాదించి వెనకెద్దామంటే ఇంట్లో నుంచి ఫోన్లు. పక్కింటి ప్రసాద్ గాడి పెళ్ళైంది, ఎదురింటి ఎంకరేజ్ గాడి పెళ్ళైంది, నీ పెళ్ళి ఎప్పుడని చెప్పేసి ఏదో శోకాలు. ఇదేమైనా టేబుల్ మెట్టారా? పక్కింట్లో ఉంది, ఎదురింట్లో ఉంది, మన ఇంట్లో బాధపడ్డానికి. పెళ్లి చేసుకొని జీవితాంతం తోడు తెచ్చుకునే భార్య. దాన్ని బాగా చూసుకోవాలంటే మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ అయినా ఉండాలి కదరా. చా, నా బాధను ఒక్కడు కూడా అర్థం చేసుకోవట్లేదురా, ఒక్కడు కూడా. బావా, నీ బాధ నాకు అర్థమైంది బావా. ఏమర్థమైందిరా? ఇదో
మీ పక్కింటోళ్లకు ఎదురింటోళ్లకు టేబుల్ మేట్ ఉంది, మీ ఇంట్లో లేదని మీ నాన్న బాధపడుతున్నాడు. కేవలం 2,999 రూపాయలు బా. పెద్దోళ్ళు 10 రకాలుగా వాడుకుంటారు. కొను కొను బావా. గ్లాస్ ఇటీరా. బావ నేను తాగనే లేదు బావా. గ్లాస్ ఇరా. బావా 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 ఇటీ బా బావా 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 కొంచెం బావ కొంచెం కొంచెం. సేపు చెప్పింది ఇలా అర్థమైందారా? నీ కాదురా. మనల్ని ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదురా. ఒక్కడు కూడా అర్థం చేసుకో. మన జనరేషన్ బాధలు అర్థం చేసుకోరు బావా. అయినా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటే తాగేటోడికి అనుకున్నా, కానీ ఆడి పక్కనోని కానీ ఇప్పుడే నాకు అర్థమైంది. బావా 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 బజ్జో బావా 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 చేద్దినమ్మ జీవితం. హాయ్, దిస్ ఈజ్ నవీన్. దిస్ ఈజ్ అఫ్రోజ్. ప్రతి మనిషి లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదో సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది కదండి. అలాగే మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురై ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మామ గంట మర్చిపోయాం. గంట క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము రెగ్యులర్గా చేసే ఇలాంటి రియాలిటీ కాన్సెప్ట్లో మీరు యాక్ట్ చేయాలనుకుంటున్నారా? చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీ 3 ఫోటోస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మా ఫేస్బుక్ ఇన్బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎనీ కేటగిరీ పీపుల్ కెన్ అప్లై. ఓకే.